రాయలసీమ జిల్లాల్లో ఏం జరుగుతోంది? గుర్తు తెలియని వ్యక్తులు పెడుతున్న మిరపకాయ హోర్డింగులు దేనికి సంకేతం? అసలు వీటి వెనుక ఎవరున్నారు? ఇటువంటివి ఎందుకు పెడుతున్నారు? వాటితో ఏం చేయాలనుకుంటున్నారు? రాయలసీమ జిల్లాలో కొత్త రకం హోర్డింగులు రాత్రికి రాత్రే వెలుస్తున్నాయి. అవి ఎవరు పెడుతున్నారు, ఎందుకు పెడుతున్నారు అన్నది మాత్రం అంతుచిక్కడం లేదు. అరెత్తాయ్ అనే డైలాగ్తో వెండి తెరపై జయప్రకాష్ రెడ్డి విలన్గా మంచి గుర్తింపు పొందారు. అది రాయలసీమ మాండలికంతో ఒక మిరపకాయ హోర్డింగ్స్ కడప జిల్లా అంతటా హల్చల్ చేస్తున్నాయి. కడప జిల్లాకు ఏదో రాబోతోందన్న ఉత్సుకతను జనంలో పెంచుతోంది. కొంతమంది ఇది మార్కెటింగ్ టెక్నిక్గా భావిస్తున్నారు. మొత్తం మీద ఈ రాయలసీమ మిరపకాయ కడప జిల్లాలో సందడి చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. మళ్ళీ ఆ హోర్డింగ్స్ మీద ఏం ప్రత్యక్షం కాబోతోందో అన్నది సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. కొంతమంది చిత్రమైన టేస్ట్ ఉంటుంది. నలుగురికి నచ్చేది వారికి అస్సలు నచ్చదు. తమకంటూ ఒక ప్రత్యేకత ఉండాలనుకుంటారు. ఇప్పుడు రాయలసీమ జిల్లాల్లో వెలుస్తున్న హోర్డింగుల వెనుక కూడా ఇదే కథ ఉందన్న మాట వినిపిస్తోంది. పబ్లిసిటీ కోసమే ఇదంతా అన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఇది రాజకీయ పబ్లిసిటీ కోసమా, లేదంటే ఏదైనా కంపెనీ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేసుకోవడానికి ఇలా చేస్తుందా? అసలు ఈ హోర్డింగులు పెడుతున్న గుర్తు తెలియని వ్యక్తులు ఎవరు అన్నది రాయలసీమ జిల్లాలో చర్చనీయాంశమవుతోంది. మరి చూడడానికి వెరైటీగా వింతగా ఉన్న మిరపకాయ హోర్డింగుల మిస్టరీ ఏంటో తెలియాలంటే వేచి చూడాల్సిందే.